ఆదిపరాశక్తి కోరిన వరాలను కురిపించే తల్లి, ఆశ్రిత కల్పవల్లి, అఖిల భువనాలకు అమ్మైన ఆ తల్లి ఈ నేల మీద అనేక రూపాలతో, అనేక నామాలతో వివిధ ఆలయాల్లో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ కోవకు చెందిన మహోత్కృష్టమైన మహామహిమాన్వితమైన స్వరూపమే కైకులూరులో వెలసిన శ్రీ శ్యామలాంబ తల్లి. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కైకులూరు పూర్వనామం కైంకర్యపురి. సాక్షాత్తు మహామంత్రశక్తి అయిన శ్యామలాంబ కొలువు తీరిన దివ్యస్థలి. కొల్లేటి సరస్సు సమీపంలో ఉన్న కైకులూరులో దాదాపు 400 సంవత్సరాల క్రితం మహోగ్ర రూపిణిగా అమ్మవారు అవతరించింది. కాలాంతరములో శాంతరూపిణిగా మారి కోరి కొలిచిన భక్తులపై వరాల జల్లును కురిపించే శ్రీ శ్యామలాంబగా భక్తులను కరుణిస్తోంది. నమస్తేస్తు మహాదేవి, నమో భగవతీశ్వరి, నమస్తేస్తు జగన్మాతర్ జయశంకర వల్లభే. 400 సంవత్సరాల పూర్వం సుప్రసిద్ధమైన కొల్లేటి సరస్సుకు సమీపంలో ఉన్న కైంకర్యపురి అనే ఈ గ్రామంలో రామలింగేశ్వరాలయం, గ్రామ చావిడి ఉండేవి. పూజలు, అర్చనలు, ఉత్సవాలు ఘనంగా జరిగేవి. గ్రామ చావడి అనేక వైదిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉండేది. ఒకసారి ఇక్కడ వేద బ్రాహ్మణుల చర్చాగోష్ఠి జరుగుతున్నప్పుడు కనకన్నయ్య అనే ఒక అకార్యకరణుడైన ఓ తంత్రవేత్త వారితో సమానంగా ప్రసంగించి తన వాదాన్ని వినిపించబోయాడు. ఆగ్రహించిన పండితులు, తప్పు మాట్లాడడం కంటే నీ నాలుకను తెగ్గోసుకొని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకో అంటూ నిందించారు. కనకన్నయ్య మహాపట్టుదల కలిగిన మనిషి. వెంటనే కోపావేశుడై తన నాలుకను తెగ్గోసుకుని భవానమ్మ చెరువులో పడేశాడు. ఆ బాధను భరించలేక రామలింగేశ్వరాలయానికి వెళ్లి హఠపీఠం వేసుకుని కూర్చుని మంత్రజపం చెయ్యసాగాడు. గ్రామంలో అనేక బీభత్సాలు జరగడం మొదలయ్యింది. కనకన్నయ్య తేజోపుంజం అంతకంతకు విస్తరిల్లుతూ వచ్చింది. ఒకనాడు ఓ శ్యామలా ఉపాసకుడు అక్కడికి వచ్చాడు. కనకన్నయ్య తల మీద కొబ్బరికాయ కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ ఉపాసకుడు శ్యామలా మంత్ర బంధనంతో కనకయ్యను బంధించాడు. ఆ కారణంగా కనకయ్య ప్రాణాలు పోయాయి. గ్రామస్తులందరూ కలిసి వాళ్ళని ఒకసారి వేడుకుని మీకేం కావాలో చెబితే అది చేస్తాం అని మాట ఇచ్చారు. వెంటనే వాళ్ళిద్దరూ తమకు గుడి కట్టిస్తే శాంతిస్తామని చెప్పారు. రామలింగేశ్వర ఆలయంలో నాడు కనకన్నయ్య హఠపీఠం వేసుకుని కూర్చున్న చోట అతనికి తూర్పు ముఖంగా, ఇక్కడే దక్షిణముఖంగా శ్యామలాదేవికి ఆలయాలు నిర్మించి పూజలు, పునస్కారాలు, శాంతులు జరిపించారు. నాటి నుండి గ్రామస్తులు అమ్మవారిని శ్రద్ధగా, భక్తిగా కొలవడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా అమ్మ శాంతించి గ్రామస్తులు కోరిన కోరికలు తీర్చసాగింది. కవిత్వ పరిపాటి మగాతి పసుతా ఘోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రసేన తనుతా కూలాతి గామి భయతూల వలిజ్వలన కీలా నిజ స్థుతి విధా కూలాహల క్షపిత కాలా మరీ కుశల కీలాల పోషణ కుచే జలదలీలా కచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలా విరాజత
మొదట్లో ఈ తల్లి ఆమె మహోగ్ర స్వరూపిణిగా ఉండేది. దైవజ్ఞులు ఆ అమ్మవారిని శాంతమూర్తిగా మార్చేందుకు 16 కళలను 14 కళలుగా మార్చి ఆమె శక్తిని కుదించారు. అప్పటి నుండి గ్రామంలో ప్రశాంతత నెలకొంది. అమ్మకు గ్రామస్తులపై వాత్సల్యం పెరిగింది. గ్రామస్తులకు అమ్మపై ఉన్న నమ్మకం రెట్టింపైంది. గ్రామస్తులకు ఏ చిన్న పనికైనా సరే ముందు అమ్మకు చెప్పుకొని అమ్మ అనుమతి తీసుకుని పని మొదలు పెట్టడం ఆనవాయితీ అయింది. జయత్వం శ్యామలాదేవి సుఖశ్యామే నమోస్తుతే మహాశ్యామే మహారామే జయ సర్వ మనోహరి. ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన తొలినాళ్లలో శ్యామలాంబ తల్లి మహోగ్ర రూపిణిగా ఉండేది. ఎంత నైవేద్యాన్ని సమర్పించినా తల్లికి సరిపోయేది కాదు. గ్రామస్తులు ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించమని దైవజ్ఞులను సంప్రదించారు. వాళ్ళు ఆలోచించి అమ్మవారి షోడశ కళలను అంటే 16 కళలను 14 కళలకు కుదించి ఈ తల్లి శక్తిని తగ్గించి శాంతమూర్తిగా మార్చారు. నాటి నుండి అమ్మ ప్రశాంత వదనయై భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తోంది. 1976వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మ మహాశక్తిమంతమైన మంత్రదేవత అని గుర్తించారు. విజయదశమికి ముందు రోజున యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించి తిరిగి అమ్మవారి కళలను 14 నుండి 16కు పెంచి స్థిరీకరించారు. దీనివల్ల అమ్మవారికి పూర్వ వైభవం శక్తి తిరిగి వచ్చాయి. శ్యామలాంబను రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా ఇక్కడ కొలువుతీరి ఉన్న గణపతిని సేవించుకుని ఆది పూజ్యుడైన గణపతి ఆనతిని గైకొని అమ్మవారి అయ్యవారి సేవకు తరలి వెళతారు. పరమేశ్వరుడు రామేశ్వర, రామలింగేశ్వర, కనకలింగేశ్వరులుగా అవతరించి పూజలందుకుంటున్న 3 ఆలయాలు ఈ ప్రాంగణంలోనే ఉండడం ఓ విశేషం. రామలింగేశ్వరాలయం ప్రక్కనే రామేశ్వరాలయం ఉంటుంది. శ్యామలాంబ అమ్మవారి ఆలయం పక్కనే శ్రీ కనకలింగేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ప్రాంగణంలో కొలువై ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించుకుని పూజించుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. భక్తులు నాగదోషాలను పరిహరించుకోవడానికి ఈ జంట నాగుల సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు పరిహారాలు చేసుకుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ తల్లి ఆరాధ్య దేవత. ఏ కష్టం వచ్చినా సరే ఈ ఆలయానికి వచ్చి అమ్మకు చెప్పుకొని వెళ్తే ఇంటికెళ్లే లోపుగా పరిష్కారం దొరుకుతుందని ప్రతీతి. ఈ తల్లి దయవల్లే కైకలూరు గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా విలసిల్లుతోందని, ఈ తల్లి దయవల్లే అమ్మను కొలిచిన భక్తులపై వరాల జల్లు కురుస్తుందని భక్తుల నమ్మకం. మహేశ్వరి నమస్తేస్తు నీలాంబర సమన్వితే నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరి. కైకలూరులో వెలసిన శ్యామలాంబ తల్లి ఈ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఓ 100 గ్రామాలకు ఆరాధ్య దేవత అయ్యింది. ఈ గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆడపిల్ల పుడితే శ్యామల అనే పేరు పెట్టుకుంటారు. ఇక్కడి వ్యాపార సముదాయాలకు కూడా అమ్మవారి పేరే పెట్టుకోవడం కనిపిస్తుంది. గర్భాలయంలో కొలువు తీరిన అమ్మ స్వర్ణ కిరీటాన్ని, స్వర్ణ కమలాన్ని, వెండి చీరను, ఆభరణాలను ధరించి వరదాభయ ముద్రలతో హరిద్రా లేపనంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ లోక మంగళకారిణి అయిన ఆశ్రిత కల్పవల్లిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి ప్రసన్న వదనాన్ని దర్శించుకుని తరించిన వారి భాగ్యమే భాగ్యం అన్నంతగా అమ్మ దిగంతాలకు వెలుగులీనుతూ ఇక్కడ కొలువు తీరింది. 1995 వరకు ఈ ఆలయం జీర్ణోద్ధరణకు నోచుకోలేదు. ఆలయం చుట్టుపక్కల ఉన్న రోడ్లు ఎత్తు పెరగడం వల్ల గుడి పల్లంలో ఉండిపోయింది. కానీ అమ్మను కదిలిస్తే మళ్ళీ ఏమవుతుందో అన్న భయంతో దాదాపుగా 3 దశాబ్దాల కాలం వరకు గర్భాలయంలోకి వర్షపు నీరు చేరుతున్నా సరే ఎవ్వరూ సాహసించలేదు. 2005 సంవత్సరంలో స్థానిక శాసనసభ్యులైన యడ్నేని రాజా రామచందర్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణకు బీజం పడింది.
2006లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో మూల విరాట్టులను కదిలించకుండా కళాపకర్షణను చేసి కలశాలను బాలాలయంలో ఉంచి జీర్ణోద్ధరణం చేశారు. భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. శ్రీ భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. ఈ ఆలయానికి మొదటి నుండి చావలి రుద్రపాక వంశస్థులు అర్చకులుగా ఉండి అమ్మకు సేవ చేసుకుంటున్నారు. బంధా వంశస్థులు ధర్మకర్తలుగా ఉన్నారు. శైవగమ సంప్రదాయంలో అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలు, అర్చనలు, సేవాది కైంకర్యాలను సమర్పిస్తూ ఈ తల్లి అనుగ్రహాన్ని భక్తులపై వర్షింపచేస్తూ తాము తరిస్తూ గ్రామస్తులను కూడా తరింపజేస్తున్నారు. నూతన ఆలయానికి రాతి దర్వాజాలను శిల్పి కృష్ణమాచారి వేగవంతంగా తయారు చేసి అందించారు. రంపచోడవరం అడవుల నుండి 4 టేకు ధ్వజస్తంభాలు ప్రభుత్వ అధికారుల చొరవతో చాలా వేగంగా ఆలయానికి చేరుకున్నాయి. 2008 ఫిబ్రవరి 28వ తేదీన శ్రీ శ్యామలాంబ, రామలింగేశ్వర, రామేశ్వర, కనకలింగేశ్వర, నందీశ్వర, నాగేంద్ర, ధ్వజ, రాజగోపుర పునఃప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం ఆగమ వాచస్పతి వడ్లమూడి మల్లికార్జున దీక్షితుల చేతుల మీదుగా శైవాగమ సంప్రదాయంలో జరిగాయి. జయత్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని, జయత్వం సర్వభద్రాంగి భక్త అశుభ వినాశిని. శ్రావణ మాసంలో ఈ తల్లికి నిత్యం కుంకుమార్చన జరుగుతుంది. ఈ మాసంలో 4 శుక్రవారాలు అమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 2వ శుక్రవారం నాడు జరిగే వరలక్ష్మి వ్రతంలో పాల్గొని తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ దసరా, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారు బాలా త్రిపురసుందరి, గాయత్రీదేవి, రాజరాజేశ్వరి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సరస్వతి, దుర్గా, పార్వతి, మహిషాసురమర్దిని పుష్పశయన అలంకారాల్లో 9 రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో చండీ మహాయాగం జరుగుతుంది. నిత్యం చండీ మంత్రజపం, హోమం, చండీ సప్తశతి పారాయణ, కవచ, అర్గళ, కీలక స్తోత్ర పారాయణ, లలితా సహస్రనామ సామూహిక పారాయణ జరుగుతాయి. ఈ 9 రోజులు ఒక్కో రోజున ఆ రోజున అలంకారాన్ని బట్టి ప్రత్యేక హవనం కూడా జరుగుతుంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని
ఆషాఢమాసంలో అమ్మకు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాల్లో వివిధ రకాలైన కూరగాయలు, పండ్లతో అమ్మవారికి చేసే అలంకార వైభవం మాటల్లో చెప్పనలవి కాదు. కార్తీక మాసంలో 4 రోజుల పాటు స్వామివారికి నిత్యం నమక, చమక పారాయణ, ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతాయి. ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు ఏలూరు, భీమవరం, గుడివాడ పట్టణాల నుండి రైలు మార్గం ద్వారా కూడా భక్తులు కైకలూరుకు చేరుకోవచ్చు. ఈ పట్టణాల నుండి నేరుగా కైకలూరుకు బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుండి, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పట్టణమైన విజయవాడ నుండి కూడా నేరుగా కైకలూరుకు బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఓం శ్రీ శ్యామలాంబా దేవ్యై నమః. కోరిన కోర్కెల్ని అతి శీఘ్రంగా తీర్చే కైకలూరు శ్యామలాంబ దర్శనం అత్యంత శీఘ్ర ఫలదాయకం, పరమ పుణ్యప్రదం. మహిమను కలిగిన తల్లిగా, బిడ్డలను చల్లగా చూసే అనురాగవల్లిగా, పిలిచినదే తడువుగా పలికే దైవంగా ఈ తల్లి భాసిల్లుతోంది. అందుకే ఒక్క కైకలూరు మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ అమ్మ ఆరాధ్య దైవమైంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.